అభివందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. దయగల మా కన్న తండ్రి, ఉదయకాలమున మీ పిల్లలైన మా అందరికీ మీ మాటలు మాకు నేర్పించండి తండ్రి. మీ యందు మరింత విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత, భక్తి కలిగి జీవించే ధన్యతనివ్వండి. క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. గత వారం దేవదూతలు ఎవరు అన్న విషయాన్ని మీకు నేర్పించడం జరిగింది. అందులో ప్రధానముగా దేవదూతలందరూ రక్షణయను స్వాస్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటపై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్న సంగతిని మనం గత వారం నేర్చుకున్నాం. ఎవరు పంపిస్తున్నారు? దేవుడు. ఎక్కడికి పంపిస్తున్నాడు? భూలోకమునకు. ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? పరలోకము నుంచి. ఎవరి కొరకు పంపిస్తున్నాడు? ప్రజలందరి కొరకు మాత్రం కాదు. ప్రజలలో ఎవరైతే బాప్తిస్మము పొందుకున్న వారందరికీ దేవదూతలు సేవలు అందజేస్తారంటే అందరికీ అందజేయరు. మరి ఎవరికి అందజేస్తారంటే బాప్తిసం పొందుకున్న తర్వాత ఎవరైతే పరలోకానికి వారసులుగా జీవిస్తున్నారో, పరలోకపు హక్కును పొందుకోవడానికి అర్హత కలిగి జీవిస్తున్నారో వారికి మాత్రమే సేవలు అందజేస్తారండి, అందరికీ కాదు. కొంతమంది బాప్తిసం తీసుకుని మరలా లోకంలో మునుపటి జీవితాన్ని జీవిస్తున్నారు. అదే త్రాగుడు, అదే పాపము, అదే గొడవలు, ఆదివారం ఆరాధనకి క్రమంగా రారు, ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొనరు. అటువంటి వారికి దేవదూతలు పరిచర్యలు చేయరు. ఓకే, మరి దేవదూతల ఆత్మలు కదా. ఆత్మలైన దేవదూతలు చేసే పరిచర్యలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన 3 లోకాలను పరిపాలిస్తున్న మహానుభావుడు. ఆయన చాలా బిజీగా ఉంటాడండి. దేవుడు ఆధీనంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, కోటాను కోట్ల మనుష్యులు ఉన్నారు. అంతేకాదు కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నారు. అంతేకాదండి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, అబ్బొబ్బొబ్బొబ్బొబ్బో సమస్త విశ్వము ఆయన ఆధీనంలో ఉంది. అంటే ఎంత బిజీగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అలాగని దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన ఎంత పని కలిగి ఉన్నప్పటికీ ఆయన సమస్తాన్ని చక్కగా ఈజీగా నెరవేరుస్తూ ఉంటాడు, క్రమంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన అలసిపోడు ఆయన. ఓకే, అయితే దేవదూతల కార్యాలు ఎలాగుంటాయో ఈరోజు ఒక 5 విషయాలు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను మీకు. ఓకేనండి. క్రిస్మస్ దగ్గరికి వస్తుంది. క్రిస్మస్లో మరియమ్మ గారిని, అలాగే మరియమ్మ గారి వద్దకు ఒక దేవదూత రావటం, వచ్చి అమ్మ మరియమ్మ నువ్వు తొందరపడకమ్మా, నువ్వు గర్భం ధరిస్తున్నావమ్మా, నీ గర్భాన్ని పుట్టే మహానుభావుడు దేవుని కుమారుడమ్మా అని చెప్పడం మనం చాలాసార్లు వింటాం కదా. ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. లోక సువార్త 1 అధ్యాయం 26వ వచనం. లోక సువార్త 1 అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత. ఏం పేరు ఈ దేవదూత పేరు? గాబ్రియేలు దేవదూత. నజరేతులోని గలిలయలోని నజరేతను ఊరిలో మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? 29వ వచనం. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు వచ్చారు? గాబ్రియేలు దేవదూత. ఎవరి యొద్దకు? మరియమ్మ యొద్దకు. ఎవరి యొద్ద నుంచి? దేవుడి యొద్ద నుంచి, పరలోకము నుంచి. ఏం తీసుకొచ్చాడు? ఒక వర్తమానాన్ని తీసుకొచ్చాడు, ఒక మెసేజ్ తీసుకొచ్చాడు. ఇదిగో మరియమ్మ నువ్వు గర్భవతి అవుతున్నావు. అయ్యో నేను పెళ్లి కాని దాన్నే, నేను పురుషుని ఎరగని దాన్నే, ఇదెలా సాధ్యం?
మా యేసేపు గారు ఉన్నారు మంచోడే, కానీ ఎంత మంచోడైనా పెళ్లి కాకుండా గర్భాన్ని ధరిస్తే లోకం ఏమంటది? నా భర్త, నా వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం ఒప్పుకుంటుందా? అసలే మా యూదులలో ఉన్న గొప్ప ఆచారం ఏంటంటే పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే రాళ్ళిచ్చి కొట్టి చంపేస్తారు. తొందరపడిపోయింది ఆమె. కానీ దేవదూత ఇది దేవుని మాటగా, ఇది దేవుని సంకల్పముగా చెప్పగా ఆమె అంగీకరించిందండి. రిస్క్ తీసుకుంది మరియమ్మ గారు, గొప్ప రిస్క్ తీసుకుంది. మరి ఇదే విషయాన్ని మరలా ఇదే దేవదూత యేసేపునకు కూడా చెప్పడం జరుగుద్ది. లోక సువార్త, మత్తయి సువార్తలో మనం ఈ వచనం చూస్తాం. అంటే దేవదూతలు చేస్తున్న కార్యములు ఏంటి? కార్యములు ఏంటంటే పరలోకమందున్న దేవుని యొక్క సమాచారం భూమి మీద ఉన్న మనుషుల యొద్దకు చేరవేస్తున్నారు. ఏమండి, మరొక సందర్భం మీకు చెప్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఒక దూత ఎవరి యొద్దకు వస్తుంది అంటే కొర్నేలి యొద్దకు వస్తుంది. కొర్నేలి. అదే దూత మళ్ళీ ఎవరి యొద్దకు వెళ్తారంటే పేతురు గారి యొద్దకు వెళ్తారు. పేతురుని కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్తారు. సో అన్యుడైన కొర్నేలిని, మంచి మనసు కలిగిన కొర్నేలిని రక్షణ భాగ్యంలోకి నడిపించడంలో పేతురు మధ్య, ఆ కొర్నేలి మధ్య దేవదూత దేవుని యొక్క మెసేజ్ని పంపుతుంది. మన పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళు, కొర్నేలి ఇదిగో పేతురు అనే ఒక సువార్తికుడు వస్తాడు, ఒక దైవజనుడు వస్తాడు, ఆయన నీకు సమస్తం విపులంగా చెప్తాడు రక్షణ భాగ్యాన్ని. అంటే సమాచారాన్ని అందజేస్తున్నారు. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి భూలోకమందున్న మనుషుల యొద్దకు దేవదూతలు ఏం చేస్తున్నారంటే సమాచారాన్ని అందజేస్తున్నారు. ఇంకా మనం పాత నిబంధనలో ఆలోచించినట్లయితే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడంటే దేవదూత ద్వారానే ఇచ్చాడు దేవుడు. అపోస్తల కార్యంలో ఉంటుంది ఆ మాట. ఏమండి, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే దేవదూతలు పరలోకమందున్న సమాచారాన్ని భూమి మీదకి చేరవేస్తున్నారు. మన భారతదేశంలో ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేసేదండి. ఇప్పుడంటే మనకు వాట్సాప్, దానికి ముందు ఈమెయిల్ ఏమండి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎవరికైనా లెటర్ రాసుకోవాలంటే ఈజీగా ఏం చేస్తున్నాం, వాట్సాప్లో వీడియో మెసేజ్ కానీ, ఆడియో మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ వారికి ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా ఈజీగా పంపించేస్తున్నాం. కానీ ఒకప్పుడు అలా జరిగేదా? ఒక మెసేజ్, ఒక ఉత్తరం పంపించాలి అంటే, ఒక సమాచారాన్ని, ఒక వర్తమానాన్ని పంపించాలి అంటే ఒక పెన్ను, పెద్ద కాగితం తీసుకుని దాన్ని మడత పెట్టి ఒక కవర్లో పెట్టి దాని మీద అడ్రస్లు రాసి దాని మీద స్టాంపులు అంటించి దాన్ని తీసుకెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్ వారికి ఇచ్చి, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మరొక చోట ఇచ్చి, వాళ్ళు మరొక చోట ట్రైన్లో వేసి, ట్రైన్లోంచి మళ్ళీ విమానం దగ్గర వేసి ఆ విమానం తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న వారికి అందజేసేది. అంత పెద్ద తతంగం ఉండేది. ఒక దేశం నుంచి ఒక దేశానికి వర్తమానం పంపించాలి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది చాలా చక్కగా పనిచేసేది అనమాట. మరి దేవుడి యొద్ద ఉన్న సమాచారం భూమి మీదకి రావాలి అంటే ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ చేసే ఆ పనంతా ఎవరు చేస్తున్నారంటే గాబ్రియేలు అతని దూతలు చేస్తున్నారు. ఇవి దేవదూతల పరిచర్యలో ఒక భాగం. దేవదూతల పరిచర్యలో ఒక భాగం అండి. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళ పరిచర్యలో ఒక భాగం. లైక్ ఏ పోస్టల్ డిపార్ట్మెంట్గా. ఓకే, రెండవ డిపార్ట్మెంట్ చూద్దాం. ఈ రెండవ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి కాపలా కాసే దేవదూతలు. లైక్ ఏ మిలిటరీ అనమాట. ఏమండి, మిలిటరీ వాళ్ళు చూడండి, దేశాన్ని కాపలా కాస్తారు కదా. రాజకీయ నాయకుల చుట్టూ ఫోర్స్ ఉంటారు కదండి. ఏమంటే మన చుట్టూ ఎవరు లేరు అని మనం అనుకుంటున్నాం. ఒక సీఎం గారు వస్తే ఆయన చుట్టూ ఎంతమంది పోలీసులు అండి, ఎంతమంది సెక్యూరిటీ అండి, స్పెషల్ సెక్యూరిటీ అండి.
ఏమండి, ఒక మంత్రి గారి ఇంటి చుట్టూ ఆ, ఆ, ఇంటి ఎదురుకుండా కొంతమంది పోలీసు వాళ్ళు టెంట్లు వేసుకుని టెంట్లలో కూర్చుని కాపలా కాస్తూ ఉంటారు. నక్సలైట్లు కానీ, ఉగ్రవాదులు కానీ, ఇంకా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకులు వారి మీద అటాక్ చేస్తారేమోనండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకు ఆంధ్రాలో తక్కువే, కానీ యూపీ, బీహార్ అటువంటి రాష్ట్రాల్లోనండి ఒక మంత్రికి ఇచ్చే సెక్యూరిటీ చిన్నగా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుందండి. మంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కానీ ఆయన బయటకు వెళ్ళడానికి లేదు. చాలా మంది పోలీసు వాళ్ళను మోహరిస్తూ ఉంటారు. ఎందుకంటే నక్సలైట్ల వల్ల చాలా సమస్యలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవదూతలను దేవుడు ఏం చేస్తున్నాడంటే కావలి పెడుతున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కండిషన్ విల్ బి అప్లై అంటారు కదా. మనం అక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలు చూసుకున్నాం. ఎవరికి పరిచర్యలు? ఎవరైతే బాప్తిసం పొందుకుని ఎవరైతే పరలోకానికి హక్కుదారులు అవుతారో వారికి మాత్రమే ఈ దేవదూతలు సేవలు అందజేస్తారు. ఇక్కడ కూడా ఏమన్నాడు? దేవుని ప్రజల చుట్టూ దేవదూతలు కావల కాయనం లేదు. కండిషన్ ఏంటంటే యెహోవా యందు భయము భక్తి గలవారి చుట్టూ. భయభక్తులు లేకపోతే దేవదూతలు కావలి ఉండరు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ వారి దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ప్రమాదాలలో మనల్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే తెగుళ్ళు మన గుడారమును సమీపించకుండా మనల్ని కావలి కాస్తూ ఉంటారు. మనము ఒక రకంగా దేవుని మార్గాన్ని తొలగిపోకుండా కూడా వారు మనల్ని కాపాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం బండి మీద కానీ కారు మీద కానీ ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు మన పక్కన ఉన్నారనుకోండి, మనకి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా. నాన్న జాగ్రత్త నాన్న, స్లో నాన్న, ఎదురు ఒక లారీ వచ్చేస్తున్నాన్న, కొంచెం అడిగి తీసుకున్నాన్న. ఏమండి, ఈ దేవుడు కూడానండి మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన పైనుంచి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి మన చుట్టూ దేవదూతలను పెట్టి ఆ దేవదూతలకు దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఓ మంచి మాట ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో 18:10 ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు. ఎవరి దూతలంట? యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులు ఉన్నారు కదా, వారి దూతలు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి తన కుటుంబాలను, తమ వలలను, తమ పడవలను, తమ యొక్క ఏమంటారంటే జీవనోపాధిని వదిలిపెట్టి మరి యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతున్నారు కదా, వారి దూతలు. ఈరోజు మరి దైవజనులతో పాటు మరి చాలా మంది సేవకులు, విశ్వాసులు సువార్తకు వెళ్తున్నారు కదా. ఆ టైంలో వారి చుట్టూ దేవదూతలను దేవుడు పెడతాడు. దేవుని పని చేస్తున్న వారి చుట్టూ, దైవ కార్యములు చేస్తున్న వారి చుట్టూ. ఈ చిన్నవారిలో ఒకరిని నేను తృణీకరింపకుండా చూచుకున్నది వీరి దూతలు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. దేవుని గురించి చక్కగా పాడుతున్నావా? దేవునికి చక్కగా ప్రార్థిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? దైవ కార్యములు నువ్వు చేస్తున్నావా? నీ చుట్టూ ఎవరుంటారు? నీ చుట్టూ దేవదూతలు ఉంటారండి. దేవదూతలను దేవుడు పెడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆలోచించండి, ఎంత గొప్ప మహాభాగ్యమో మనకి. ఏమండి, గొప్ప సంగతే కదా, చాలా గొప్ప సంగతి అండి. మన చుట్టూ దేవుడు దేవదూతలను పెడుతున్నాడు అంటే ఎంత గొప్ప సంగతి అండి. సో ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఒంటరిగా ఉన్నామనుకోకండి.
ఇప్పుడు నేను మా ఇంట్లో ఒక్కనే ఉన్నానండి, రాత్రి ఒక్కనే పడుకున్నాను. ఏమండి, ఒక్కనే పడుకున్నా నా చుట్టూ ఎవరున్నారు? నా బెడ్ చుట్టూ ఎవరున్నారు? నా ఇంటి చుట్టూ ఎవరున్నారు? ఇదిగో దేవుని కుమారుడు ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యం చెప్తాడు. దేవుడు నా చుట్టూ ఎవరిని పెట్టాడు? నా చుట్టూ దేవదూతలను పెట్టాడు. నాకు కనిపించట్లేదు వాళ్ళు, నాకు కనిపించకపోయినా నా చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. గత వారం మీకు చెప్పిన యేసుక్రీస్తు వారు మరి నేను అడిగితే ఎంతమందిని పంపుతున్నాడు? 72,000 మంది, సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది. ఓకే, ఇక్కడ మంచి విషయం చెప్తాను, మీకు గమనించండి, బాగా గమనించండి. చాలా విలువైన మాట, చాలా విలువైన మాట. అదేంటంటే, నువ్వు అప్పుడప్పుడు నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను కదా, అయితే మరి నేను పాపాన్ని చూస్తాను, లేకపోతే టీవీ ఆన్ చేసి ఆ టీవీలో డ్యాన్స్ కార్యక్రమాలు చూస్తాను, చీకట్లో పాపం చేస్తాను, నన్ను ఎవ్వరు చూడట్లేదు కదా. ఎవ్వరు చూడనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవ్వరు చూడనప్పుడు మన దురాశలు బయటపడతాయండోయ్. ఎవరైనా ఉన్నారనుకోండి, మన చుట్టూ ఎవరైనా ఉన్నారనుకోండి, అబ్బో ఎంత భక్తి కలిగి జీవిస్తామో మనం. ఎవరైనా ఉంటే గొప్ప మరి భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఎవరు లేకపోతే మన దురాశలు అనేవి అప్పుడు బయటపడుతూ ఉంటాయి. అప్పుడు ఎవరున్నారని మర్చిపోద్దు. అమ్మో ఎవరు లేరు కానీ నా చుట్టూ దేవదూతలు ఉన్నారు, దేవుడు పెట్టిన దేవదూతలు ఉన్నారు. నేను పాపం చేస్తే, ఈ సమయంలో నేను పాపం చేస్తే దేవదూతలు ఏమనుకుంటారు? దేవదూతలు దేవునికి కంప్లైంట్ చేస్తారు. సో ఎవరు లేరనుకోకు, నీ చుట్టూని దేవుడు దేవదూతలను పెట్టాడు. నువ్వు ఒంటరివాడు అనుకోకు, నువ్వు చీకట్లో ఉన్నావు అనుకోకు, నేను ఒక్కనే ప్రయాణం చేస్తున్నాను అనుకోకు. నీ చుట్టూ నీకు సహాయము చేయుటకు, నిన్ను కాపాడుటకు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోబు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయన చుట్టూ నీవు కంచె వేసితివి కదా. ఎవరిని పెట్టాడంటే దేవుడు దేవదూతలను కంచెగా పెట్టావు కదా. నువ్వు ఆ కంచెను తీసేస్తే అపవాదిగాడు ఎంటర్ అయిపోతాడు. నిన్ను అపవాదిగాడు ముట్టకుండా ఉండాలి అంటే నీ చుట్టూ ఎవరుండాలి? ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. దురాత్మలు నీ యొద్దకు సమీపించకుండా ఉండాలి అంటే దేవుడు నీ చుట్టూ ఏం పెడుతున్నాడు? దేవదూతలు అనే రక్షణను పెడుతున్నాడు. ఒకసారి ఆ దేవదూతలను దేవుడు సైడ్ వేసేయడానికి వచ్చేయండి, భాస్కర్ వదిలేసి మీరు వచ్చేయండి. దేవుడు దేవదూతలను నా చుట్టూ తీసాడు అనుకోండి, ఎవరు వచ్చేస్తారో తెలుసా? దురాత్మలు వచ్చేస్తారండి. మన యొద్దకు దురాత్మలు చేరకుండా ఉండాలి అంటే దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరిని పెట్టాడు అంటే దేవదూతలను కంచెవలె పెడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి మీరు కొన్ని వచనాల్లో మీరు చదివినట్లయితే అక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, 1 వర్తమానాలు అందజేసే దేవదూతలు, 2 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి కాపలి కాసి రక్షించే దేవదూతలు పరిచర్యలు ఇలాగుంటాయి. మరొక పరిచర్య చూద్దాం. దేవదూతలు చేస్తున్న మరొక పరిచర్య ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, దేవుని పక్షాన యుద్ధాలు చేసే దేవదూతల కార్యాల్లో దేవుడి పక్షాన యుద్ధాలు చేసే దేవదూతలు. ఈ దేవదూతలు ఈ డిపార్ట్మెంట్కి లైక్ ఏ మిలిటరీ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరంటే, నాయకుడు ఎవరంటే మిఖాయేలు దేవదూత. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, అంతటి పరలోకమందు యుద్ధము జరుగును, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలన ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయిరి. అంటే ఎవరితో యుద్ధం చేస్తున్నారు? దేవుని పక్షాన
మిఖాయేలు అతని దేవదూతలు, ఘట సర్పం అంటే సాతాను అతని దురాత్మలతో యుద్ధము చేస్తున్నారు. అంటే వీళ్ళెవరు? యుద్ధాలు చేసే దేవదూతలు, దేవుని పక్షాన యుద్ధములు చేసే దేవదూతలు. చాలా మంది ఉన్నారండి వీళ్ళు. గొప్ప సైన్యం ఉంది, గొప్ప సైన్యము. ప్రియమైన దేవుని పిల్లరా, మూడవ కేటగిరీ మనకి ఎవరు దొరికారు? యుద్ధములు చేసే దేవదూతలు మూడవ కేటగిరీ. కాబట్టి నాలుగవ కేటగిరీ ఏంటంటే, నాలుగవ కేటగిరీ దేవుని పిల్లలను శోధిస్తున్న వారిని సంహరించే సంహారక దేవదూతలు. సంహరించే సంహారక దేవదూతలు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి. వాళ్ళు మనల్ని కాపాడడానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అదే డిపార్ట్మెంటు మనము మరి తింగరేసాలు వేసాం అనుకోండి, మనం తప్పులు చేస్తూ ఉంటున్నాం అనుకోండి, మనం దేవుని పిల్లలైన సమాజానికి కీడు చేస్తున్నాం అనుకోండి, అదే దేవదూతలు ఏం చేస్తారంటే గన్లు పట్టుకుని వచ్చేస్తారు. అదే పోలీసు వాళ్ళు మన ఎద్దకు ఏం పట్టుకుని వస్తారు? గన్నులు పట్టుకుని వచ్చేస్తారు. కాబట్టి మనల్ని శిక్షించడానికి బేడీలు పట్టుకుని వస్తారు, తీసుకెళ్ళి సీత కొడతారు పట్టుకుని మనల్ని ప్రొటెక్ట్ చేసేవారే. మనం తప్పులు చేస్తే, కాని పనులు చేస్తే, మన సమాజానికి చీడపురుగా మారిపోతే పోలీసు వారి తీసుకెళ్ళి మనల్ని తన్నడానికి కూడా వెనకాడరు. ఇది ఎంత వాస్తవమో అలాగే దేవుని యొద్ద ఉన్న దేవదూతలు మనకి మేలు చేయడానికి, మనల్ని రక్షించడానికి. కానీ మనం దేవుని పిల్లలను శోధించామనుకోండి, దేవుని పిల్లలను మనం ఇబ్బంది పరుస్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతల చేతిలో కత్తి పెట్టి మనల్ని సంహరించడానికి పంపుతాడు. మీకు తెలుసు కదా, ఒక మంచి సందర్భం మీకు తెలుసు. సంఖ్యాకాండం 22 అధ్యాయము 32వ వచనములో బిలాము అనే ప్రవక్తను మనం కనుగొంటాం. అక్కడ ఆ ప్రవక్త మంచోడే. ప్రవక్త అంటేనే దేవుని భక్తుడండి. ప్రవక్త అంటేనే దేవుని యొక్క కార్యాలు చేసేవాడు, దేవుని పక్షాన ప్రార్థనలు చేసేవాడు, దేవుని పిల్లలను వాక్యముతో పెంచేవాడు, దేవుని వర్తమానం